క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో కొన్నిసార్లు కష్టాలు బాధలు ఎక్కువగా వచ్చినప్పుడు దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు, నేనేమైనా తప్పు చేశానేమో, మా కుటుంబం వారు ఏమైనా పాపాలు ఎక్కువగా చేశారేమో అని కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం. మనమే కాదు, మన ఇరుగు పొరుగు వారు కూడా కొన్నిసార్లు మన జీవితంలో ఎక్కువగా కష్టాలు బాధలు అనుభవిస్తుంటే ఈ కుటుంబం ఏదో తప్పు చేసిందేమో, దేవుడు అందుకే శిక్షిస్తున్నాడేమో అని సూటిపోటు మాటలతో అనేక మంది మనల్ని వేధిస్తూ ఉంటారు. పాత నిబంధనలో మనం చూసినట్లయితే యోబు అనే నీతిమంతుడు ఉన్నాడు. ఆయన యథార్థంగా జీవిస్తున్నాడు, రుజు మార్గంలో జీవిస్తున్నాడు. కానీ అతనికి అనేక శోధనలు, అనేక శ్రమలు వచ్చినవి. కుటుంబంలో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. అయితే దేవుడు యోబుని పరీక్షించాడు. సైతానుకి దేవునికి మధ్య ఒక సవాలు జరిగింది. దేవుడు అడిగాడు సైతానుతో, సైతాను, భూలోకంలో యోబు అనే నీతిమంతుడు ఉన్నాడు, గొప్ప దైవజనుడు ఉన్నాడు, ఆయన నువ్వు చూసావా అంటే అప్పుడు సైతాన్ ఏమందంటే, దేవా, యోబు ఊరుకునే నీతివంతంగా జీవిస్తున్నాడా? యోబుని నువ్వు ఆశీర్వదించావు, కటాక్షించావు, నీ కృపను కరుణను చూపించావు, కాబట్టి యోబు నీతిమంతుడిగా జీవిస్తున్నాడు. కానీ నువ్వు ఇచ్చినటువంటి సుఖ సంతోషాలు ఆయన నుండి తొలగించు, ఆయనకి ఇచ్చినటువంటి ఆస్తిని తొలగించు, ఆయనకి ఇచ్చినటువంటి బిడ్డలను తొలగించు, అప్పుడు ఆ యోబు నిన్ను దూషిస్తాడు, నిన్ను అవమానిస్తాడు చూడండి అని సైతాను ఒక సవాలు వేసినప్పుడు ఆ దేవుడు సైతానుకు అనుమతించాడు యోబుని పరీక్షించడానికి. అయితే మనకు తెలుసు, యోబు గ్రంథంలో 1-2 అధ్యాయాలు చూస్తే యోబు అనేక కష్టాల పాలయ్యాడు. వ్యాధి వచ్చింది, దురద వచ్చింది, రకరకాల ఇబ్బందులు పడ్డాడు. కానీ ఎప్పుడు కూడా దేవుని దూషించలేదు. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. ద నేమ్ ఆఫ్ ద లార్డ్ బి ప్రైజ్డ్ ఫర్ ఎవర్. ఎందుకని ఈ మాటలు చెప్తున్నానంటే ప్రియులారా, ఈనాటి 2వ పట్టణం హెబ్రీలకు రాయబడిన లేఖ 12వ అధ్యాయంలో మనకు గ్రంథకర్త చెప్తున్నాడు, దేవుడు కొన్నిసార్లు మనల్ని శిక్షిస్తాడంట, మనల్ని క్రమశిక్షణలోకి తీసుకొస్తాడంట. ఎందుకు అంటే దాని ద్వారా మనం జీవితంలో అభివృద్ధి అవ్వాలనే, కానీ మనం నశించిపోవాలని కాదు. వాక్యం చూద్దాం. హెబ్రీలకు రాయబడిన లేఖ 12వ అధ్యాయము 5-6 వచనాలు మీ కొరకు నేను చదువుతాను. 5వ వచనం చదివినట్లయితే, కుమారుడా, ప్రభువు నిన్ను శిక్షించినప్పుడు శ్రద్ధ వహింపుము, ఆయన నిన్ను మందలించినప్పుడు నీవు నిరుత్సాహపడకుము. దేవుడు నిన్ను శిక్షించినప్పుడు, దేవుడు నిన్ను సరిచేసినప్పుడు, దేవుని కొన్ని ఇబ్బందులు, కష్టాలు, బాధలు, వ్యాధులు ఇచ్చినప్పుడు నీవు నిరుత్సాహపడవద్దు. ఎందుకు నిరుత్సాహపడవద్దంటే వాక్యమే మనకు సెలవిస్తుంది. హెబ్రీలకు రాసిన లేఖ 12వ అధ్యాయము 6వ వచనం మనం చూస్తే, ఏలన దేవుడు తాను ప్రేమించు వారిని శిక్షించును. ప్రైజ్ ద లార్డ్. పెన్నతో అండర్లైన్ చేసుకున్న మాట, దేవుడు తాను ప్రేమించు వారిని శిక్షించును, తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. ఎవరినైతే తన బిడ్డగా దేవుడు స్వీకరిస్తాడో అతనికి కఠిన జీవితం ఇస్తాడు, కొద్ది ఇబ్బందులు ఇస్తాడు, క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని దేవుడు ఆ బిడ్డకు ఇస్తాడు. అది ఎందుకు ఇస్తున్నాడంటే దానివల్ల అతనికి మేలు జరగాలని, కానీ కీడు జరగాలని మాత్రం కాదు. 7వ వచనం చూస్తే, మీరు పొందు బాధలన్నిటినీ తండ్రి విధించిన శిక్షగా పరిగణింపుడు. ఎట్లనా, మీరు బాధలు పడుట దేవుడు మిమ్ము తన పుత్రులుగా భావించుచున్నారని అర్థము. ఎలైనా తండ్రి శిక్షంపని కుమారుడు ఎవడు? మీలో చాలామంది తండ్రులు ఉన్నారు, తల్లులు ఉన్నారు. మీ బిడ్డల్ని ఎప్పుడు శిక్షించలేదా? మీ బిడ్డల్ని ఎందుకు శిక్షిస్తారు? మీ బిడ్డల్ని ఎందుకు కొన్నిసార్లు తిడతారు అంటే వారు బాగుపడాలని, వారు తప్పు తెలుసుకోవాలని, వారు క్రమశిక్షణగా ఉండాలని, వారు మంచి బాటలో నడవాలని మాత్రమే తల్లిదండ్రులు బిడ్డలను శిక్షిస్తారు, దూషిస్తారు, కానీ కొడతారు, కానీ వారు నశించిపోవాలని మాత్రము కాదు ప్రియులారా. వాక్యం మనకు అదే చెప్తుంది. ఈ శిక్ష విధించిన తర్వాత, సరిచేసిన తర్వాత లాభం ఎవరికి?
మనకే లాభం. అది కూడా వాక్యమే చెప్తుంది. మనము శిక్షింపబడినప్పుడు మనకు అది దుఃఖముగానే తోచును, చూడటానికి కష్టంగా ఉంటుంది, చూడటానికి దుఃఖంగా ఉంటుంది. కానీ ఆ దుఃఖము తర్వాత, ఆ యొక్క కష్టం తర్వాత ఏం జరుగుతుందంటే వాక్యం చెప్తుంది, కానీ తదనంతరము అట్టి దండనచే క్రమశిక్షణ పొందిన వారు నీతివంతమైన జీవితమును బహుమానముగా పొందుదురు. ప్రైజ్ ద లార్డ్. ఆ కష్టం పడిన తర్వాత, ఆ శ్రమ పడిన తర్వాత దాని ద్వారా మనం లాభాన్ని పొందుకుంటాం, కానీ ఏమాత్రం నష్టాన్ని మనం పొందుకోము ప్రియులారా. కాబట్టి నీ జీవితంలో నువ్వు కష్టపడుతుంటే, నీ జీవితంలో నీకు అనేక బాధలు శ్రమలు వస్తే, ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు భయపడొద్దు. ఒకటి గుర్తుంచుకో, దేవుడు నిన్ను తన బిడ్డగా అంగీకరించాడు. దేవుడు నిన్ను తన పుత్రుడుగా పుత్రికగా అంగీకరించాడు. కాబట్టి తన శిలువ శ్రమలు నీతో పంచుకుంటున్నాడు. దానివల్ల నీకు లాభమే కలుగుతుంది, కానీ నష్టం కలగదు. నువ్వు పడే ప్రతి శ్రమ, నువ్వు పొందే ప్రతి బాధ, అది నీకే ఏదో ఒక విధంగా నీ రక్షణకై ఉపయోగపడుతుంది, నీ కుటుంబ రక్షణకై ఉపయోగపడుతుంది. కానీ ఆ శ్రమ వ్యర్థముగా మాత్రము పోదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న తెరేసమ్మ గారు ఉన్నారు, పునీత చిన్న తెరేసమ్మ గారు. ఆమె చాలా తక్కువ వయసులోనే, చిన్న వయసులోనే మరణించారు. అనేక శ్రమలు వచ్చినాయి, అనేక బాధలు వచ్చినాయి. ట్యూబర్కులోసిస్, క్షయవ్యాధితో ఆమె మరణించింది. కానీ ఆమె చాలా ప్రార్థనాపరురాలు, భక్తిపరురాలు. దివ్య సప్రసాదం ముందు అనేక గంటలు ఆమె దేవుని ముందు మోకరించి ప్రార్థించింది. అయినా ఆమెకి స్వస్థత రాలేదు, కానీ బాధలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి. తన చుట్టూ ఉన్న సిస్టర్స్ కొంతమంది ఆమెను దూషించారు. మన ముందు ఏదో నటన చేస్తుంది, ప్రార్థన చేసినట్టు నటన చేస్తుంది, కానీ నిజానికి మాత్రం ఈమె తప్పుడు జీవితం జీవిస్తుంది. ఆమె మంచి వ్యక్తి కాదు. ఆమె మంచి వ్యక్తి కాదు కాబట్టే ఆమెకు దేవుడు అనేక శ్రమలు, ఇబ్బందులు ఇస్తూ ఉన్నాడు అని అనేక మంది చిన్న తెరేసమ్మని అపార్థం చేసుకున్నారు. చిన్న తెరేసమ్మ దైవ సన్నిధిలోకి వెళ్ళి దివ్య సప్రసాదం ముందు సాకిలు పడి, దేవా నేను ఏం తప్పు చేశాను, నేను ఎంత మంచిగా జీవిస్తున్నాను, ఎందుకు నాకే నువ్వు ఇన్ని శ్రమలు ఇస్తున్నావు, ఇన్ని బాధలు ఇస్తున్నావు అంటే, దివ్య సప్రసాదం ఉన్న క్రీస్తు ప్రభు ఆమెకు దర్శనమిచ్చి, నా ప్రియమైన బిడ్డ, నేను ఎవరినైతే స్నేహితులుగా భావిస్తానో, ఎవరినైతే నా మిత్రులుగా స్వీకరిస్తానో, వారికి నా శ్రమలలో కొంచెం భాగాన్ని వాళ్ళకి ఇస్తాను. నా సిలువలో ఉన్న కొంచెం శ్రమని ఆ బిడ్డలకు నేను అందజేస్తాను. వారు నాతో పాటు నా సిలువను మోసుకుంటారు. అయితే అందరికీ కాదు ఇది. ఎవరినైతే నా ఫ్రెండ్స్గా, ఎవరినైతే నా స్నేహితులుగా నేను భావిస్తానో వారికి మాత్రము నా శ్రమలు ఇస్తాను అని దేవుడు చిన్న తెరేసమ్మ గారికి సెలవు ఇచ్చారు. అప్పుడు చిన్న తెరేసమ్మ గారు నవ్వుతూ క్రీస్తు వంక చూసి, ప్రభువా, ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఎందుకు నీకు చాలా తక్కువ మంది స్నేహితులు ఉన్నారు. నౌ ఐ అండర్స్టాండ్ దట్ వై యూ హ్యావ్ వెరీ ఫ్యూ ఫ్రెండ్స్. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియమైన దేవుని పుత్రిక, నీవు ఈరోజు శ్రమలు పడుతున్నట్లయితే, నీవు ఈరోజు బాధలు పడుతున్నట్లయితే నువ్వు సంతోషపడు. ఎందుకంటే దేవుడు నిన్ను తన ఫ్రెండ్గా, తన స్నేహితురాలుగా స్వీకరించారు. కాబట్టి దేవుడు నీకు ఆ బాధలు ఇచ్చాడు. ఆ బాధల ద్వారా నిన్ను నీవు శుద్ధీకరించుకుంటున్నావు, దేవునికి దగ్గర అవుతున్నావు, క్రీస్తు యొక్క శ్రమలలో పాలు పంచుకుంటున్నావు. ఆ క్రీస్తు యొక్క అదిగో ఆ రక్షణ చరిత్రలో, రక్షణ కార్యములో నువ్వు కూడా ఒక భాగం పొందుతూ ఉన్నావు. కాబట్టి ప్రియులారా, ఆల్ దోస్ హూ హియర్ దిస్ మెసేజ్, డోంట్ బి డిస్కరేజ్డ్ ఇన్ లైఫ్. జీవితంలో నిరుత్సాహపడొద్దు. దేవుడు నిన్ను తన బిడ్డగా స్వీకరిస్తున్నాడు. దేవుడు నిన్ను తన స్నేహితురాలిగా అంగీకరిస్తున్నాడు. దేవుడు నిన్ను తనకు దగ్గరైన వ్యక్తిగా స్వీకరిస్తున్నాడు. కాబట్టి నీ జీవితంలో ఈ శ్రమలు వస్తున్నాయి. కాబట్టి ఈ గ్రంథకర్త ఏమంటున్నాడు? హెబ్రీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయం 12-13 వచనాలు చూస్తే మనల్ని ఉత్సాహపరుస్తున్నాడు. ఏమంటున్నా చూడండి. కుంటుబడిన మీ చేతులను, పట్టు తప్పిన మీ మోకాళ్లను దృఢముగా నిలబెట్టుడు. చేతులు గనక వణుకుపోతుంటే, కాళ్ళు గనక వణుకుపోతుంటే, బలహీనంగా నువ్వు పడుంటే, డోంట్ బి డిస్కరేజ్డ్.
ఏమాత్రం నిరుత్సాహపడద్దు, ధైర్యంగా నిలబడు. ఇదిగో మీ కుటుంబమున మీ కుంటుబడిన కుటుంబం కాదు, మీ కుంటుబడిన కాలు శక్తి విహీనము కాకుండా స్వస్థత పొందుటకు రుజు మార్గములను అనుసరింపుడు. ప్రైజ్ ద లార్డ్. ఇవి ఎల్లకాలం ఉండవు, ఈ శ్రమలు ఎప్పుడూ ఉండవు. చూడండి, ఆకాశంలో మొబ్బు పట్టుద్ది, 24 గంటలు మొబ్బు పట్టదు. ముందో వెనకో సూర్యుడు రావాల్సిందే. రాత్రి తర్వాత పగలు, పగల తర్వాత రాత్రి. ఎప్పుడు పరిస్థితులు ఒకేలాగా ఉండవు. బండులు ఓడలు అవుతాయి, ఓడలు బండులు అవుతాయి. పరిస్థితులు తారుమారు అవుతాయి. కానీ గ్రంథకర్త చెప్తున్నాడు, మీరు దృఢముగా నిలబడండి, రుజు మార్గములను అనుసరించండి. దేవుడు మీకు తప్పకుండా స్వస్థతనిస్తాడు. దేవుడు తప్పకుండా మిమ్మల్ని 30 60 100 ఆశీర్వదిస్తాడు. ఆ చిన్న తెరజమ్మతో చెప్పినట్లు, చిన్న తెరజమ్మ, నేను నిన్ను నా ఫ్రెండ్గా అంగీకరించాను కాబట్టి నా శ్రమలో నువ్వు పాలు పంచుకుంటున్నావు. ఆమె సంతోషంగా ఉంది. ప్రభువా, అందుకే అర్థమవుతుంది మీకు చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారు. నీకు శ్రమలు వస్తే బీ హ్యాపీ, యు ఆర్ వన్ ఆఫ్ దోస్ ఫ్యూ ఫ్రెండ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆమెన్. ఇది ఈనాటి 2వ పట్టణం హెబ్రీయులకు రాయబడిన లేఖ 12వ అధ్యాయం మనకు బోధిస్తుంది. ప్రియులారా, ఈ వాక్యం చదువుతుంటే నాకు 2 పునీతులు నా మనసులోకి వస్తున్నారు. మొట్టమొదటిది పునీత ఇన్యాసి వారు, సెయింట్ ఇగ్నేషియస్ ఆఫ్ లయోలా. మనందరికీ లయోలా కాలేజ్ తెలుసు, విజయవాడలో. చాలామంది ఫాదర్స్ ఉంటారు, జెస్యూట్ ఫాదర్స్. వాళ్ళ ఫౌండర్ ఎవరంటే పునీత ఇగ్నాసి వారు, ఇన్యాసి వారు అని తెలుగులో అంటారు, ఇంగ్లీష్లో సెయింట్ ఇగ్నేషియస్ ఆఫ్ లయోలా అంటారు. ఆయనకు కూడా దేవుడు ఒక ఇరుకైన మార్గం ఇచ్చాడు. ఏంటి ఆ ఇరుకైన మార్గం? ఏంటి ఆయన పొందిన కష్టం? ఏంటి, ఏ విధంగా దేవుడు ఆయన్ని శిక్షించాడు అని కానీ మనం ఆలోచన చేస్తే, ఇగ్నేషియస్ ఆఫ్ లయోలా ఈ హ్యాడ్ లాట్ ఆఫ్ సఫరింగ్ ఇన్ లైఫ్. జీవితంలో చాలా శ్రమలు అనుభవించాడు. అసలు ఆయన జీవితాన్ని ఏం మార్చిందంటే, తన ఆ యొక్క ఒక సిక్నెస్ లేకపోతే ఆయన పొందిన శ్రమ ఆయన్ని మార్చింది. ఏంటి ఫాదర్, ఏం శ్రమ పొందాడు, ఏం బాధ పొందాడు ఇన్యాసి వారు అని మీరు నన్ను అడిగితే, ఇన్యాసి వారు ఒక గొప్ప సేనాధిపతి, చాలా ఎనర్జెటిక్ యంగ్గా ఉన్న ఒక సైన్యాధిపతి. అందంగా ఉండేవాడు, రాజు అవ్వాలని, రాజకుమార్తెను వివాహం ఆడాలని చాలా ప్లాన్స్ వేసుకున్న వ్యక్తి. అయితే దురదృష్టం ఏంటంటే, ఆయన ఒకసారి యుద్ధం చేస్తుంటే ఆ యుద్ధంలో ఒక బుల్లెట్ వచ్చి ఆయన యొక్క మోకాలుకు తగిలింది. ఆ జాయింట్ ఇక్కడ డిస్లొకేట్ అయింది, రక్తం కారుతుంది, బోలంత గాయం అక్కడ అయింది. అయినా ధైర్యంగా యుద్ధం చేస్తూనే ఉన్నాడు. చివరికి ఆ యుద్ధంలో ఆయన పట్టుబడిన ఆయన చంపకుండా ఆయన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు. హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు ఆయనకి మరి ట్రీట్మెంట్ ఇచ్చే సమయంలో ఆయనకి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు అప్పుడులాగా మొత్తు మందులు లేవు కాబట్టి చాలా నొప్పితో కూడిన ప్రక్రియ అది. ఆయనకి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆయన కొంచెం వంకరగా నడుస్తున్నాడు. అప్పుడు మళ్ళీ ఆయన అనుకున్నాడు, చిచి నా కాలేంటి ఇట్లా ఉంటే ఎలా, నేను రాజును అవ్వాలనుకుంటున్నాను, రాజకుమార్తెను వివాహం ఆడాలనుకుంటున్నాను, ఎలా ఇస్తే నాకు పిల్లని ఎవరు ఇస్తారు, లేదు మళ్ళా నా కాలు విరగొట్టండి, మళ్ళా వైద్యం చేయండి అని వైద్యుల్ని ప్రేరేపిస్తే మళ్ళా వాళ్ళు ఆయన కాలును కొద్దిగా ఎరగొట్టి మళ్ళా ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆ విధంగా ఆ ట్రీట్మెంట్ ఎక్కువ కాలం అవటం వల్ల ఆయన హాస్పిటల్లో ఎక్కువ కాలం బాధను శ్రమను అనుభవించాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆయన అక్కడ ఉన్నటువంటి ఒక నర్సుని అడిగాడు, ఒక నర్సు గారిని, ఏమండి మీ దగ్గర చదువుకోవడానికి నవల్స్, కథల పుస్తకాలు ఏమైనా ఉన్నాయా అన్నారు. వాళ్ళు అన్నారు, మా దగ్గర కథల పుస్తకాలు ఏమి లేవండి, యేసు ప్రభు జీవిత చరిత్ర పరిశుద్ధ గ్రంథం మాత్రం ఉందన్నారు. సరే ఆ పరిశుద్ధ గ్రంథాన్నే నాకు ఇవ్వండి అన్నారు. వేరే మార్గం లేక ఆయన మా బైబిల్ చదువుతూ ఉండగా ఆ దేవుని యొక్క వాక్యము ఇన్యాసి వారి యొక్క హృదయాన్ని శుద్ధీకరించి ఆయనకు మారు మనసునిచ్చి, రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన ఆ యేసయ్యకి ఇక నుంచి నా రాజు, ఇప్పుడు వరకు నేను ఇహలోకములో ఉన్న రాజుల కొరకు యుద్ధం చేశాను, రాజకుమార్తెను వివాహం ఆడాలనుకున్నాను,
కానీ ఇప్పుడు నా మనసు మారింది. ఇప్పుడు నుంచి నేను ఇహలోక రాజు కొరకు యుద్ధం చేయను, పరలోక రాజు స్వర్గీయంలో ఉన్న యేసయ్య కొరకు నేను యుద్ధం చేస్తానని జీవితం మొత్తాన్ని ప్రియులారా దేవునికి సమర్పించి జేసు సభను స్థాపించాడు. స్థాపించడమే కాదు, పునీత షౌరీ వారి దగ్గరికి వెళ్ళాడు. అసిసిపుర ఫ్రాన్సిస్ గారు కాదు, సెయింట్ జేవియర్ అంటాం కదా, పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఫ్రాన్సిస్ ఒక మాట, మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోతే లాభం ఏంటి? నేను ఇప్పుడు దాకా ఏదో సాధించాలనుకున్నా, రాజకుమార్తెను పెళ్ళాడాలనుకున్నా, రాజు కొరకు ప్రాణాలు అర్పించాలనుకున్నా, నేనే రాజు అవ్వాలనుకున్నా, కానీ ఈ లోకానికి సంబంధించింది ఎక్కువ కాలం ఉండదు. ఈ లోకము దాని వ్యామోహము గతించును, దేవుడు ఒక్కడే శాశ్వత జీవి అని గుర్తించినటువంటి ఆ వ్యక్తి ప్రియులారా సమస్తాన్ని వదిలిపెట్టారు. ఇన్యాసి వారు వదిలిపెట్టారు, అటు ఫ్రాన్సిస్ సౌరీ వారిని కూడా ప్రేరేపించి ఈ ఒక్క మాట చేత మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోతే ప్రయోజనమేమి అన్న ఒక్క మాటతో ఆయన జీవితాన్ని కూడా మార్చాడు. ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఆయన శ్రమ పడుతూ ఉండగా, ఆయన బాధ పడుతూ ఉండగా, ఆపరేషన్ చేసుకొని ఇబ్బంది పడుతూ ఉండగా ఆ సమయాన్ని దేవుడు ఉపయోగించుకున్నాడు. ఆ బాధ ద్వారా, ఆ శ్రమ ద్వారా ఇదిగో ఇగ్నేషియస్ లయోలా, సెయింట్ ఇగ్నేషియస్ ఆఫ్ లయోలాని దేవుడు తన వైపుకు తిప్పుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చూసారా ప్రియులారా, దేవుడు ఇన్యాసి వారిని ప్రేమించాడు కాబట్టి, ఆయన తన స్నేహితుడిగా స్వీకరించాడు కాబట్టి, ఆయనకి ఎక్కువ బాధలు ఇచ్చాడు, ఎక్కువ శ్రమలు ఇచ్చాడు, ఎక్కువ ఇబ్బందులు ఇచ్చాడు. మరి ముఖ్యంగా ఈ యొక్క గాయం, యుద్ధంలో గాయపడటం అది దేవుని చిత్తం, ఆయన చిత్తం కాబట్టి అది జరిగింది. ఆ యొక్క గాయము ద్వారా ఆ వ్యక్తి జీవితాన్ని దేవుడు మార్చాడు. ప్రైజ్ ద లార్డ్. రెండో ఉదాహరణ ప్రియులారా, మీ అందరికి తెలుసు, పునీత వియన్నీ గారు, జాన్ వియన్నీ గారు విచారణ గురువులందరికీ ఆదర్శ గురువు. ఆ జాన్ మరియ వియన్నీ గారి జీవితం చూస్తే ఆయన చదువులో చాలా డల్, చదివి అర్థమయ్యేది కాదు, ఆ లాటిన్ భాష అర్థమయ్యేది కాదు, ఫిలాసఫీ అర్థమయ్యేది కాదు, చాలా ఇబ్బందులు పడేవాడు. చదువుల్లో పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఎవరంటే ఆయన, చదువుల్లో లాస్ట్ ఎవరంటే పునీత జాన్ మరియ వియన్నీ గారు. ఏం చదువుతాడో ఏమవుతాడో అని అందరూ ఆయన్ని చూసి బాధపడేవాళ్ళు. ఒకసారి గురువు వాళ్ళ ప్రొఫెసర్ గారు కూడా, ఏమయ్యా నువ్వు వాట్ ఏ స్టూపిడ్ ఫెలో అని ఆయన తిట్టారు, కించపరిచారు, అవమానపరిచారు, ఎవరు లైక్ ఏ డాంకీ అన్నారు. కానీ ఈయన ఒక మాట అన్నాడు, ఫాదర్ నన్ను డాంకీ అంటున్నారు, ఓకే, సంసోను గాడిద దవడ ఎముకతో 1000 మంది దాకా చంపాడు కదా, వందల సంఖ్యలో జనాలను చంపాడు కదా. ఆఫ్టర్ ఆల్ గాడిద దవడ ఎముకతోనే ఆయన అంత పని చేస్తే, నేను గాడిద దవడ ఎముకని కాదు, పూర్తి గాడిదని నేను, ఐఎమ్ ఏ డాంకీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. ఆ దేవుడు నన్ను ఇంకా బాగా వాడుకుంటాడు అని ఎప్పుడు ఎంత అవమానపరిచినా కించపరిచినా ఉత్సాహంగా ముందుకెళ్ళాడు, కానీ ఎప్పుడు జీవితంలో నిరుత్సాహపడలేదు ప్రియులారా. అయితే ఆయన గురువు అయిన తర్వాత సరే అట్లాగే భక్తితో ఉన్నాడు, జపమాల జపించేవాడు, దివ్య సప్రసాదం పట్ల ఎంతో ప్రగాఢ విశ్వాసంతో ఉన్నాడు. చివరికి దేవుడు ఆ యొక్క జాన్ మరియ వియన్నీ గారిని గొప్ప పునీతుడు చేశారు. ఎవరో ఎల్లనటువంటి విచారణకు ఆయన పంపిస్తే మొట్టమొదట జనాలందరూ ఆయన్ని కోడిగుడ్డులతో టమాటాలతో కొట్టాలని కూడా ప్రయత్నించారు. కానీ ఆయన యొక్క ప్రార్థనా జీవితం, ఆయన యొక్క విశ్వాసాన్ని చూసి ప్రజలందరూ మారిపోయారు ప్రియులారా. ఇక్కడ దేవుడు పునీత జాన్ మరియ వియన్నీ గారికి ఇచ్చిన బలహీనత ఏంటంటే, చదువుల్లో డల్, ఇంటెలిజెంట్ కాదు ఆయన. సరే కారణాలు చాలా అవ్వచ్చు. కొంతమంది అంటారు ఆయన తెలివైన ఓడే, కానీ పరిస్థితులు అనుకూలించలేదు, పేద కుటుంబంలో జీవించాడు, చదువుకోవడానికి అవకాశాలు లేవని చాలా అంటారు. సరే అది ఓకే. ఏది ఏమైనప్పటికీ ఆయన బలహీనత ఏంటంటే, చదువుల్లో ఆయన చాలా వెనకపడిన వ్యక్తి. కానీ దేవుడు ఆ బిడ్డని తన వాక్యాన్ని బోధించడానికి ఎంపిక చేసుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. గురువులందరికీ ఆదర్శ గురువుగా, ద ప్యాట్రన్ సెయింట్ ఆఫ్ ఆల్ ద ప్రీస్ట్, ఎస్పెషల్లీ ప్యారిష్ ప్రీస్ట్ ఈజ్ సెయింట్ జాన్ మరియ వియన్నీ. చూసారా ప్రియులారా, దేవుడు నీ బలహీనతను ఉపయోగించుకున్నాడు, దేవుడు నీ శ్రమని ఉపయోగించుకుంటాడు,
దేవుడు నీకు వచ్చినటువంటి ఇబ్బందిని ఉపయోగించుకొని దాని ద్వారా నిన్ను నీవు రక్షించుకోవడానికి తన కృపచే నీ ద్వారా అనేక మంది లబ్ధి పొందటానికై దేవుడు నీ జీవితంలో కొన్ని శ్రమలను బాధలను ఇస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుడిలారా, బిడ్డలారా, నువ్వు కష్టపడుతుంటే, నువ్వు శ్రమలలో ఉంటే నిరుత్సాహపడద్దు. డోంట్ బి అఫ్రైడ్, డోంట్ బి డిస్కరేజ్డ్ if you have a lot of problems, troubles and tribulations. God is going to bless you. God is going to transform your suffering into a joy. God is going to transform your weakness into a great strength. God is going to transform your sickness into a great health for the majority of the people. పునీత ఇగ్నాసి వారు అలనాడు ఆ శ్రమ అనుభవించకపోతే, ఆపరేషన్లో ఆ బాధ అనుభవించకపోతే, యుద్ధంలో ఆ శ్రమ పడకపోతే ఆయన పునీతుడు అయ్యేవాడే కాదు. ఏదో ఒక రాజు అయ్యేవాడు, ఎవరినో పెళ్లి చేసుకున్నాడు, అప్పటితో అతనితో చరిత్ర అయిపోయేది. కానీ ఇప్పుడు వరకు మనం ఇగ్నేషియస్ ఆఫ్ లయోలా, ఆ పేరు మీద లయోలా కాలేజెస్ ఎన్ని స్టార్ట్ అయినాయి. ఆయన బాధ అనుభవించాడు కాబట్టి ఇప్పుడు వరకు ఆయన మాట్లాడుకుంటున్నాం. పునీత జాన్ మరియా వియన్నీ గారు కూడా చదువుల్లో అంత పూర్గా ఉన్నాడన్నాం కదా, స్టూపిడ్ అని అన్నారు కదా, ఆయన్ని డాంకీ అన్నారు కదా. అన్ని బాధలు పడ్డాడు కాబట్టి ఆయన ఇంకా హంబుల్ అయ్యాడు, తనను తాను తగ్గించుకున్నాడు, దేవుని మీద ఎక్కువ ఆధారపడ్డాడు. కాళ్ళ రేగలేదే నాకేంటి అని అనుకోలేదు. హీ డిపెండెడ్ ఆన్ గాడ్, హీ ట్రస్టెడ్ ఇన్ ద ప్రావిడెన్స్ ఆఫ్ గాడ్, హీ ప్రేయిడ్, హీ రిపెంటెడ్. కాబట్టి వాళ్ళందరూ గొప్పవాళ్ళు అయ్యారు. కాబట్టి మీరు అనుభవించే శ్రమలు, మీరు అనుభవించే బాధలు కూర్చి డిస్కరేజ్ అవ్వద్దు. ఈనాటి సువిశేషం మనకి ఏం చెప్తుంది ప్రియులరా? లూకా రాసిన లేఖ 13వ అధ్యాయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే అక్కడ యేసు ప్రభువారు అనేక పట్టణాలలో వాక్యాన్ని బోధిస్తూ యెరూషలేము వైపు వెళుతూ ఉన్నారు. అయితే మార్గ మధ్యములో ఆయన్ని ఒకరు ఒక ప్రశ్న అడిగారు. లూకా శుభవార్త 13వ అధ్యాయము 22 నుంచి మనం చూస్తే, యేసు వాడవాడలా పల్లె పల్లెలా పర్యటించుచు బోధించుచు యెరూషలేము దిక్కుగా పోవుచుండెను. అక్కడ వరకు బాగానే ఉంది. అక్కడ ఒకరు ప్రశ్న అడిగారు, రక్షణ పొందువారు కొద్దిమంది మాత్రమేనా అని ఒకడు ఆయనను ప్రశ్నించెను. ఎంతమంది రక్షింపబడతారు? అందరూ రక్షణ పొందుతారా? అందరూ పరలోకానికి వెళ్తారా? అవునా కాదా? ఏమంటారు మీరు? మరి ఈ ప్రశ్న అడిగినప్పుడు క్రీస్తు ప్రభు అవును అన్నా చెప్పాలి, లేకపోతే లేదు అని అన్నా చెప్పాలి. ఆయన అవును అని చెప్పలేదు, లేదు అని చెప్పలేదు. మరి ఏం చెప్తున్నారు ఆయన? అందుకు యేసు, ఇరుకైన మార్గమున ప్రవేశింపుము, ప్రైజ్ ద లార్డ్. అనేకులు ఆ ద్వారమున ప్రవేశింప ప్రయత్నింతురు కానీ వారికి సాధ్యపడదు, ప్రైజ్ ద లార్డ్. మరి అందరూ రక్షింపబడతారు, రక్షింపబడరా? అవునా కాదా? ప్రభు దానికి జవాబు ఏం చెప్పారు? ఇరుకైన మార్గమున వెళ్ళండి. ఇరుకైన మార్గం అంటే క్రమబద్ధంగా జీవించండి, క్రమశిక్షణ కలిగి జీవించండి. ఇరుకైన మార్గానికి ఆపోజిట్ ఏంటి? విశాలమైన మార్గం. కాలేజీలు అమ్మ నాన్న కాలేజీకి పంపిస్తే కాలేజ్ బంక్ చేసి కాలేజ్ వదిలేసి సినిమాకి వెళ్తే అది ఇరుకైన మార్గమా, విశాలమైన మార్గమా? కష్టపడి చదవండి, డిసిప్లిన్ కలిగి ఉండండి అంటే లవ్ లెటర్లు రాసి లవ్ అఫైర్స్ పెట్టుకొని చదువుకోకుండా చదువు పాడు చేసుకొని తల్లిదండ్రుల డబ్బులు వృధా చేసి కష్టపడకుండా ఉంటే అది ఇరుకైన మార్గమా, విశాలమైన మార్గమా? విశాలమైన మార్గం. ప్రభు అంటున్నారు, ఇరుకైన మార్గములో వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, నీ జీవితాలని పుణ్యవంతం చేస్తాడు. ఇరుకు గో త్రూ నేరో వే. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారంటే, అనేకులు ప్రయత్నిస్తారు, చాలామంది ప్రయత్నించరు అంటున్నా, కానీ అందరూ చివరి వరకు నిలబడరు. చాలామంది పరీక్షలు రాస్తారు, అందరూ పాస్ అవుతారా? చాలామంది ఇంటర్వ్యూకి వెళ్తారు, అందరూ సెలెక్ట్ అవుతారా? కష్టపడిన వాళ్ళు, సబ్జెక్టు బాగా తెలుసుకున్నవారు మాత్రమే దాంట్లో నెగ్గగలరు. కాబట్టి ప్రియులారా, ఈనాటి వాక్యంలో ప్రభు చెప్తున్నారు, నువ్వు రక్షణ పొందాలంటే ఆ ఇరుకైన మార్గంలో వెళ్ళు. కొంతమంది అన్యులు కాదు కానీ, అంటే అన్యులు అనే మాట అనకూడదు, క్షమించండి. కొందరు ఇతర సంఘస్థులు అంటారు. నన్ను ఒకళ్ళు అడిగారు, ఫాదర్ గారండి మీరు రక్షణ పొందారా? రక్షణ పొందడం ఏంటి? వాళ్ళ దృష్టిలో జ్ఞానస్నానం తీసుకుంటే రక్షణ పొందినట్లే.
జ్ఞానస్నానం తీసుకున్నంత మాత్రాన నువ్వు రక్షణ పొందినట్లేనా? ఇంకేం చేయవసరం లేదా? ఆదివారం గుడికి వెళ్ళినంత మాత్రాన నువ్వు రక్షణ పొందినట్లేనా? వాక్యం 2 చోట్ల 3 చోట్ల నువ్వు బైబిల్ పట్టుకొని తిరిగి వెళ్ళినంత మాత్రం నువ్వు రక్షణ పొందినట్లేనా? కాదు. రక్షణ అనేది బ్యాంక్ అకౌంట్ కాదు. బ్యాంక్ అకౌంట్ అనుకోండి, ఒక 10,000 బ్యాంకులో వేసాను, అది నీకు ఉంటాయి. రక్షణ అనేది బ్యాంక్ అకౌంట్ కాదు. ప్రతిరోజు నిన్ను నీవు రక్షించుకోవడానికి నువ్వు ప్రయత్నించాలి. ప్రతి గడియ, ప్రతి క్షణము, ప్రతి దినము యూ షుడ్ బి ఆల్వేస్ ఆన్ జాబ్, ఆన్ వర్క్ టు సేవ్ యువర్ సెల్ఫ్. సెలవులు లేవు, రక్షణకి సెలవులు లేవు, రక్షణకి ఇంక ఏమీ ఖాళీ టయాలు లేవు. అంతమంది ఇంకా నేను రక్షణ పొందేశాను నీ మొహం, నువ్వు రక్షణ పొందలేదు అంటే అక్కడతో అవ్వలేదు. నువ్వు బ్రతికినంతసేపు నువ్వు నీ రక్షణ కొరకు ప్రాకులాడాలి. యేసయ్యతో ఐక్యం అవటానికి నువ్వు ప్రయత్నించాలి. ఆయన ఆజ్ఞలు పాటించాలి. ఆయన వాక్యానుసారం నువ్వు జీవించాలి. ఆయన చిత్త ప్రకారం నీ జీవితాన్ని నువ్వు అవలంబించుకోవాలి. అప్పుడే నువ్వు జీవితంలో రక్షణ పొందుతావు ప్రియులారా. తర్వాత ఈ సమయం అవకాశం ఎక్కువ ఉండదు. ఇక్కడ అంటున్నారు, యజమానుడు వచ్చి తలుపులు మూసేస్తాడంట కొంతవరకు నీకు సమయం. తర్వాత యజమానుడు తలుపులు మూసేస్తాడు. నువ్వు ఎంత తలుపులు బాధపడినా ఉపయోగం లేదు. ఆయన ఏమంటాడు, మీరెవరో నాకు తెలియదు అంటాడంట. వాళ్ళు కొంతమంది అన్నారు, ప్రభువా మీతో మేము భోజనం చేసాం, అన్నపానాయాలు పుచ్చుకున్నాం, మా వీధుల్లో మీరు బోధించారు, మీరు మాకు బాగా తెలుసండి, మీ వాక్యం అక్కడ విన్నాం, ఇక్కడ విన్నాం, అక్కడ పాట పాడాం, ఇక్కడ పాట పాడాం, 4-5 సంఘాలకు వెళ్ళామంటే ఆయన ఏమంటాడంటే, దుష్టులారా మీరెవరో నాకు తెలియదు అంటాడు. ఇక్కడ గొప్పతనం ఎన్ని సంఘాలకు నువ్వు వెళ్ళావని కాదు, ఎన్ని గంటలు వాక్యం విన్నావని కాదు ప్రియులారా, ఎంత బాగా నువ్వు విన్న వాక్యాన్ని అనుసరించావు. ప్రభు అని ప్రార్థించే ప్రతివాడు పరలోక రాజ్యంలోకి వెళ్ళడం. దేవుని చిత్తాన్ని అనుసరించిన వాడు మాత్రమే పరలోక రాజ్యంలోకి వెళతారు. ఈ పరలోక రాజ్యంలో మళ్ళీ మనం చెప్పినట్లుగా ఈ జాతి, ఆ జాతి, ఆ దేశం, ఈ దేశం అందరికీ ఆహ్వానం ఉంది. బైబిల్ గ్రంథం మనకు చెప్తుంది, తూర్పు పడమరల నుండి, ఉత్తర దక్షిణముల నుండి ప్రజలు వచ్చి దైవరాజ్యమున విందును కూర్చుందురు. ప్రైజ్ ది లార్డ్. వేరే మతాల వారు కూడా వస్తారు, వేరే జాతుల వారు వస్తారు, వేరే రాష్ట్రాల వారు వస్తారు, వేరే భాషలో మాట్లాడే వాళ్ళు అనేక మంది వస్తారు. దైవరాజ్యానికి కండిషన్స్ అంటే వీళ్ళు ఈ జాతి వారే, ఈ కులం వారే, ఈ రాష్ట్రం వారే, ఈ దేశం వారే, తెలుగు వాళ్ళే, తమిళోళ్ళే, ఏమీ కాదు. అందరికి ఆహ్వానం. ఆల్ ఆర్ వెల్కమ్డ్. ఎవ్రీబడి హ్యావ్ ఇన్విటేషన్ టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. బట్ యూ హ్యావ్ టు మేక్ అటెంప్ట్స్. యూ షుడ్ లీవ్ ఏ గుడ్ లైఫ్. నువ్వు ఇరుకైన మార్గంలో వెళ్ళాలి, శ్రమల పాత్రలు అనుభవించాలి, దేవుడిచ్చినటువంటి పరీక్షల్లో నువ్వు నెగ్గాలి. అప్పుడే నీకు పరలోక రాజ్యంలో భాగం లభిస్తుంది ప్రియులారా. చివరిగా ఈనాటి సువిశేషణ ప్రభు అంటున్నారు, కడపటి వారు మొదటి వారగుదురు, మొదటి వారు కడపటి వారగుదురు. ఈ లోకంలో ఉన్న శాస్త్రాలు వేరు, పరలోకంలో ఉన్న శాస్త్రం వేరు. ఈ లోకంలో ఉన్న పద్ధతి వేరు, పరలోకంలో పద్ధతి. ఈ లోకంలో ఎందుకు బంగారం ఎక్కువ ఉంటే నుంచుంటారు, ఎక్కువ చదువుకుంటే నుంచుంటారు, ఇంకా ఎక్కువ క్వాలిఫికేషన్స్ ఉంటే నుంచుంటారు, వాళ్ళకి ఎక్కువ గౌరవం ఇస్తారు, గొప్పోళ్ళు అంటారు. పరలోకంలో గొప్ప లేదు, తక్కువ లేదు, అందరూ సమానమే. ఎవరైతే నీతిమంతుగా జీవిస్తున్నారో, రుజు మార్గంలో నడుస్తున్నారో, ఆ యోబు ఎన్ని శ్రమలు పడినా, ఎన్ని నష్టాలు వచ్చినా, కష్టాలు వచ్చినా దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు అని ఒక గొప్ప క్యారెక్టర్ను ప్రదర్శించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితంలో కూడా మీరు కూడా అదిగో ఆ దేవుని మీద ఆధారపడండి. అయ్యా నువ్వు నాకు ఇచ్చావు, నువ్వే తీసుకున్నాను. కష్టాలు ఇచ్చినప్పుడు, నేను సుఖాలు ఇచ్చినప్పుడు సంతోషించేగా, డబ్బులు ఇచ్చినప్పుడు సంతోషించేగా, ఆరోగ్యం ఇచ్చినప్పుడు సంతోషించే కదా. అదేవిధంగా ఆ దేవుడు చిన్న చిన్న కష్టాలు ఇచ్చినప్పుడు నువ్వు పడు, బాధలు వచ్చినప్పుడు అనుభవించు. దేవా నువ్వు ఇచ్చావు, నువ్వే తీసుకున్నావు అనే దృక్పథం మన జీవితంలో మనం వ్యక్తపరచాలి. చివరిగా మొదటి పట్టణం యెషయా గ్రంథంలో లాస్ట్ అధ్యాయం, 66 అధ్యాయాలు ఉన్నాయి యెషయా గ్రంథంలో. ఆ లాస్ట్ అధ్యాయంలో ప్రభు అంటున్నారు, వారి క్రియలు, వారి తలంపులు నాకు తెలిసే ఉన్నవి. నీ ఆలోచన, నా ఆలోచనలు, నీకు ఆలోచనలు అన్నీ దేవుడికి తెలుసు చెప్పి ప్రభు అంటున్నారు, సమస్త జాతులను ఆయా భాషలు మాట్లాడు వారిని సమకూర్చెదను, వారు వచ్చి నా మహిమను గౌరవించెదరు. సమస్త జాతులు అందరూ,
ఇప్పుడు నేను జర్మనీలో పనిచేస్తున్నా, అక్కడ వారు కూడా రక్షణ పొందాలి. ఈ దేశంలో ఉంటే ఇక్కడే ఉంటాం కాదు. యేసుప్రభు ఎలా పురవీధుల్లో వెళ్ళాడు, అనేక జాతుల మధ్యకి వెళ్ళాడు, వాడల్లోకి వెళ్ళాడు, వాక్యాన్ని బోధించాడు. మనం కూడా ఇక్కడ చెప్తున్నారు, యెషయా గ్రంథంలో అంటున్నారు, నేను వారిలో కొంతమందిని యాజకులుగా లేవీలుగా నియమిస్తాను అంటున్నాడు. నిన్ను దేవుడు యాజకుడుగా నియమిస్తే ప్రైజ్ అలా, నువ్వు వాక్యాన్ని బోధించు, దేశ విదేశాల్లోకి వెళ్ళి వాక్యం బోధించు. నువ్వు ఒక లేవీడివైతే నీకు ఆ పని బట్టి, నువ్వు ఒక కుటుంబంలో తండ్రివైతే, ఒక తల్లివైతే, కుమారుడు అయితే దేవుడిచ్చినటువంటి ఆయా అధికారాన్ని, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క అంతస్తుకు తగిన విధంగా జీవిస్తూ, ఇరుకైన మార్గంలో ప్రయాణం చేస్తూ, దేవుడిచ్చిన చిన్న చిన్న శ్రమలను, బాధలను సంతోషంగా అంగీకరిస్తూ, నువ్వు దేవునికి నిజమైన స్నేహితుడు అని గుర్తుంచుకొని ఆ బాధలను చిరునవ్వుతో స్వీకరిస్తూ, చిన్న తెరేసమ్మలాగా, ఓ లార్డ్, దట్స్ వై యూ హ్యావ్ ఫ్యూ ఫ్రెండ్స్. నీకు అందుకే తక్కువ స్నేహితులు ఉన్నారు. ఆ తక్కువ స్నేహితులు నన్ను కూడా ఎంపిక చేసుకున్నందుకు నీకు వందనాలని చెబుదాం. ఆమెన్.